టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయిందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్క అప్పులు, ఒక పక్క పాదయాత్ర చేస్తున్నప్పుడు అటు బట్టి విక్రమార్క కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నప్పుడు కొంతమేర హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ హామీలను నెరవేర్చడానికి అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్న బడ్జెట్ని చూసుకోకుండా, అప్పుడున్న అప్పులను చూసుకోకుండా ఇష్టానుసారంగా కొంతమేర హామీలు ఇచ్చారని చెప్పేసి ఒక వర్గం అంటుంటే, నిజంగానే హామీలు ఇచ్చారు కాబట్టే అధికారంలోకి వచ్చారని మరొక వర్గం అంటున్నారు. ముఖ్యంగా అసలు అధికారంలోకి రాము, ఏదో ఇద్దాము అన్నట్టు ఇచ్చారు హామీలని ఒక వర్గం అంటుంటే, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం కాబట్టి చేసి తీరుతామని చెప్పేసి హామీలు ఇచ్చారని మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మంత్రులు ఎవరున్నారో ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడాను రేవంత్ రెడ్డికి కొంతమేర సహకరించట్లేదు, ఇష్టానుసారంగా డెసిషన్లు తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తున్నారు, ఇష్టానుసారంగా ఏవి పడితే అవి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి దాదాపుగా క్యాబినెట్ అందరూ కూడాను, మంత్రులందరూ కూడాను రేవంత్ రెడ్డికి సహకరించట్లేదని చెప్పేసి కొంతమేర ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రీసెంట్గా ఒక మంత్రి, మహిళా మంత్రి ముఖ్యంగా 2500 రూపాయలు ఖచ్చితంగా అనుకున్న విధంగా మహిళల అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. అసలు నిజంగానే ప్రస్తుతం ఉన్న లోటు బడ్జెట్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా రైతులకు రుణమాఫీ చేయాలి, లేదంటే ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి అని సతమతం అవుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏ కంప్లైంట్లు కూడాను రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, మంత్రులు లేదంటే సమన్వయం లోపించింది కనుక సో దానికి సంబంధించి కొంతమేర ఇష్టానుసారంగా మంత్రులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి కొంతమేర స్లోగా వెళ్దాం అనుకుంటున్నారు అని కొంతమంది చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒక మహిళా మంత్రి అన్నది ఏంటంటే ఖచ్చితంగా 2500 మహిళల అకౌంట్లో వేస్తాము, అలాగే ఫ్రీగా భూమి ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తాము, 5 లక్షలు ఏవైతే ఇస్తానన్నారో ఇల్లు కట్టుకోవడానికి, ఇవన్నీ హామీలన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. అసలు నిజంగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చే పరిస్థితిలో ఉందా? 6 గ్యారంటీలని ఫుల్ఫిల్ చేయడానికి సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే 6 గ్యారంటీలు కాకుండా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా కొన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేర్చడానికి కూడాను రాష్ట్ర బడ్జెట్ అసలు నిజంగా అయ్యే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా కాదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్గా పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి 6,71,757 కోట్ల అప్పు ఉంది. అంటే ఈ చొప్పున సగటున చూసుకుంటే అసలు వడ్డీ కలుపుకొని ప్రతిరోజు 191 కోట్లు కట్టాలి. అంటే అసలు ఇవన్నీ ఇచ్చిన 6 గ్యారంటీలు కానివ్వండి, లేదంటే గతంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు పాదయాత్ర టైంలో ఇవన్నీ నెరవేరే పరిస్థితి ఉందా? ఇటు ఒక పక్క చూస్తుంటేనే మంత్రులు ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్లు కొంతమేర వాళ్ళు సహకరించిన పరిస్థితి లేదు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వాళ్ళంటున్న ప్రజాప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ ఉందా అంటే కొంతమంది ఉంది అని చెప్తున్నారు, మరికొంతమంది లేదు అని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఉద్యోగస్తులు కూడా ఇవన్నీ చూసుకుంటే ముఖ్యంగా అసలు ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, ఉద్యోగస్తులకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా, అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా చేయదా, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల కొత్త అయిన అవగాహన ఉందా? ఎందుకంటే ఒక పక్క రేవంత్ రెడ్డికి మినిస్ట్రీగా చేసిన అవగాహన కూడా లేదు, కేవలం మంత్రిగా చేసిన అవగాహన కూడా లేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే తరుణంలో కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో, సొంత పార్టీ నేతల మంత్రులు, క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి, రీసెంట్గా పార్టీలో ఒక 10 ఏళ్ల లోపు వచ్చిన రేవంత్ రెడ్డి మా వ్యక్తి కాదు, అంటే మొదటి నుంచి కూడాను సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగానే రేవంత్ రెడ్డి సీఎం అయినా సరే అలాగే చూస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. సో ఖచ్చితంగా కొంతమేర ఒకళ్ళు ముందుకెళ్తుంటే ఒకళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ ఇప్పుడు రాష్ట్ర మంత్రుల మధ్య అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య సమన్వయం లోపించిందని రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా సరిదిద్దుకొని ముందుకెళ్తామని ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తుంటే, మరోపక్క మంత్రులందరూ కూడాను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ లోటుపాట్లన్నీ కూడాను రేవంత్ రెడ్డి అధిష్టానం వరకు తీసుకెళ్లకుండా కొంతమేర స్లోగా వెళ్తున్నట్లు కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హైదరాబాద్లో ఇల్లు ఉందో, లోటస్ పాండ్ ఉందో, దానికి సంబంధించి కొంతమేర అక్రమ కట్టడం కింద దాన్ని కూల్చేసిన పరిస్థితి నెలకొంది. కానీ దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి తెలిసిన పరిస్థితి లేదు, తెలియజేసిన పరిస్థితి కూడా లేదు. సో ఒక మంత్రి ఈ అక్రమ నిర్మాణాన్ని కోల్చడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందని చెప్తున్నారు. మరొక పక్క ఆ యొక్క ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క అధికారి అక్రమ కట్టడం కూల్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని బదిలీ చేశారు. మళ్ళీ
ఇష్టానుసారంగా ఎందుకు కూల్చావని చెప్పేసి, కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా ఎందుకు కూల్చావని చెప్పేసి ఆ అధికారిని బదిలీ చేశారు. ఆ అధికారిని బదిలీ చేసిన దాని వెనుక మరొక మంత్రి హస్తం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి? దాదాపుగా 6 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏమీ లేని పరిస్థితి నెలకొంది. కేవలం ఉచిత బస్సు ఒక్కటే ఇచ్చారు అని చెప్పేసి కొంతమేర చర్చ జరుగుతుంది. కానీ మాకు అయినంత వరకు మేము చేస్తున్నాం, సో డెఫినెట్లీ రానున్న కాలంలో అభివృద్ధి చేస్తాం, ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పేసి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి మాట కూడా అది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డికి సహకరించిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ముఖ్యంగా అసలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాలన్నిటి పట్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.